ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది ఇమాన్యుయల్ కోసం చెప్తూ రీతు దగ్గర. ఇక తనుజ రీతు దగ్గర ఏం చెప్తుంది అంటే, ఫ్రెండ్ అంటూనే నా గొంతు కోసేస్తున్నాడు ఇమాన్యుయల్. ఇక నామినేషన్ లోనే కాకుండా నా గురించి మంచిగా చెప్పాలి అనుకుంటే నార్మల్ అప్పుడు కూడా చెప్పొచ్చు, కానీ నామినేషన్ పాయింట్ లోకి తీసుకొచ్చి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ రీతు అంటూ తనుజ చాలా బాధపడుతుంది. ఇక ఇందులో భాగంగానే రీతు అదేనబ్బా ఇమాన్యుయల్ లో మైనస్ వచ్చింది అంటూ రీతు మాట్లాడుతుంది. అది కాదు రీతు, ఇప్పుడు తను నన్ను నామినేషన్ చేసినందుకు నాకేం బాధ అనిపించట్లేదు, కానీ నన్ను ఫ్రెండ్ అంటూనే నా కోసం స్టాండ్ తీసుకోవాల్సిన పర్సన్ నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించడానికి నామినేషన్ చేశాడు. నిజంగా చెప్పాలి అంటే నేను ఒక విధంగా ఆడియన్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను మొమ్ము చేయకుండా హౌస్ లో కొనసాగుతున్నాను కాబట్టి నాకు ఓట్లు అనేవి వేస్తున్నారు. ఒకవేళ ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తున్న ప్రతిసారి కూడా నన్ను ఒకవేళ ఆడియన్స్ నాకు ఓటు వేయకపోతే నేను వెళ్ళిపోతాను కదా బయటికి, అంటే ఒక ఫ్రెండ్ ని బయటికి పంపించడానికి ఆ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు అంటూ తనుజ తన బాధను వ్యక్తపరుస్తుంది. రీతు అంటుంది, నాకు కూడా అనిపించింది తనుజ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే. ఆ రోజు రీతు గుర్తుందా, లాస్ట్ వీక్ ఎవరైతే తన కోసం అవినాష్ వచ్చాడు చూడు, అప్పుడు తను టాప్ 5 లో ఉన్న వాళ్ళ నుంచి నువ్వు టాప్ 1 లోకి రావాలి అని అనేసి అందుకని నన్ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చేయని, ఇమాన్యుయల్ ఎంత టార్గెట్ చేస్తే అంతే మంచిది. ఎందుకు అంటే చూస్తున్న ఆడియన్స్ అన్ని చూస్తున్నారు కదా ఇమాన్యుయల్ ఎంత సింపతి గేమ్ ఆడుతున్నాడు అనేది అని. నిజంగా చెప్పాలి అంటే తనుజ బాధపడిన దాంట్లో తప్పు ఏమీ లేదు. ఎందుకు అంటే ఇమాన్యుయల్ ప్రతిసారి తనుజ మీద వెటకారాలు ఆడతాడు, తనుజ నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. మరి బెస్ట్ ఫ్రెండ్ అంటే స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేయాలి, కానీ ఇలా నామినేషన్ లోకి తీసుకొచ్చి బయటకి పంపించడానికి హెల్ప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి మీకు కూడా అనిపించిందా ఇమాన్యుయల్ తనుజతో సేఫ్ గేమ్ ఆడుతున్నాడో లేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.